ఇప్పుడు మావిగంతో ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు అది మాటని. మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అడవి బిడ్డ సంధ్యారాణి గారు ఉంటారు, ఎంపీ ఉంటారు కదా, ఆవిడ ఏమంటున్నారు, నేను రోడ్లు వేయాలంటే మీరు మా ప్రెసిడెంట్ని ఆయన గెలిపించండి అంటుంది. ఈయన నిన్న పోలవరం ఎమ్మెల్యే ఆయన కూడా నడి రోడ్లో ట్రాఫిక్ ఆపేసి నేను గెలిపించుకుంటాను ఆ దమ్మిది అని చెప్తూ ఉన్నారు. సో నేను రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తున్నానంటే సార్, మీ ఛానల్ ద్వారా సూపర్ 6 అని హామీ ఇచ్చారు. అవి కాకుండా 143 పథకాలు మన రాష్ట్రంలో మేనిఫెస్టోలో పెట్టి మిమ్మల్ని గెలిపిస్తే ఇవి చేస్తాము అని చెప్పారు. సో ఆల్మోస్ట్ 2.5 సంవత్సరానికి దగ్గర పడ్డాము. సో గెలిపించిన అంటే మేజర్ పార్ట్ కదా ఇది. ఎలక్షన్ అనేది చాలా మేజర్ పార్ట్. మేనిఫెస్టో అనేది ఇంకా తల్లి మీద ఒట్టేసి చేయాల్సినటువంటి థింగ్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నేను ఏం చెప్తున్నాను అని అంటే, అసలే చేస్తానన్నవే చేయలేదు. అస్సలు చేస్తానన్నటువంటి సూపర్ 6లు కానీ ఇచ్చిన 143 పథకాలు కానీ ఏమీ చేయలేనటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము రోడ్లు వేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మేము అది చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఇది చేస్తామని అంటే నేనైతే ప్రజలు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. నేనైతే 100% అనుకోను. సో వీళ్ళ బుద్ధులు అందరికీ తెలిసిపోయాయి సార్. మీరు నమ్మరు సార్. దోపిడీ 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 దోపిడీ. లారీ నుంచి ఆడిపోవాలంటే హుకుం జారీ చేసినట్టు జారీలు చేస్తున్నారు వీళ్ళు. ఇసుక అంటే ఇసుక రాలేరు మీద 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. మద్యం అంటే మద్యం పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క దగ్గర నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్నారు. అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. దాచుకో దోచుకో పంచుకో, ఇది తప్పితే ఈ 2 సంవత్సరాలు ఏమీ జరగట్లేదు. నేను చెప్పాననే కాదు, ఇప్పుడు నేను గ్రౌండ్ రియాలిటీయే నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా చెక్ చేసుకోండి. రేపు రాబో ఎలక్షన్లో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో కూడా మీకు కూడా అర్థం అవుతుంది కదా.